ఈ మధ్య పొలాల వైపు తిరిగి ప్రకృతితో మమేకమయ్యి చాలా కాలమైంది. ఎలాగూ ఈరోజు సెలవు రోజు కావడంతో అలా శ్రీకాళహస్తి వైపు వెళ్తూ ఉంటే దారిలో ఓ పెద్ద మిషన్ వరి కోతలు కోస్తూ కనపడింది. అసలు అదేంటో దాని గురించి తెలుసుకుందామని దగ్గరికి వెళ్ళాలని చూశాను. వెంటనే అక్కడికి వెళ్ళి వాలిపోయాను. వెళ్ళంగానే నాకు ట్రాక్టర్ కావాలి, హార్వెస్టర్ ఎక్కుతాను అంటే ఎవరు ఇవ్వరు కాబట్టి వారితో కాస్త మాటామంతి కలిపాను. విక్రమ్, మీ అక్క ఉందా? తమ్ముడు ఉన్నారా? నువ్వేనా పెద్ద? ఇంతలో ఒక ఆయన ట్రాక్టర్లో వస్తే ఈ పిల్లాన్ని ట్రాక్టర్ ఎక్కించుకోమని చెప్పడంతో ట్రాక్టర్ ఎక్కేశాను. ఇక విషయంలోకి వస్తే వరి పంటలో కోత కీలక దశ. సాంప్రదాయంగా ఈ వరి పొలాలను చేత్తో కోసేవారు. చేత్తో అంటే చేత్తో కాదులేండి, చేత్తో కొడవలు పట్టుకొని కోసేవాళ్ళు. ఈ పద్ధతి మేలైనదే, కానీ అధిక శ్రమతో కూడుకున్నది. యంత్రాల ద్వారా గంటల్లో పూర్తయ్యే పనికి సాంప్రదాయ కోతలు వారాలు సమయం తీసుకుంటుంది. సాంకేతికత రాకతో వరి కోసే యంత్రం రైతుల కోతలను విప్లవాత్మకంగా మార్చింది. ఇది సామర్థ్యాన్ని పెంచి రైతుకు ఖర్చును తగ్గించింది. తక్కువ సమయంలోనే కోతలు పూర్తవుతుండడం వల్ల అకాల వర్షాల వంటి ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు మన రైతులు. చేతితో వరి కోత కోయడం చాలా నెమ్మదిగా జరుగుతుంది. వరి కోత యంత్రం పంట కోత తర్వాత వచ్చే నష్టాలను తగ్గించడంలో సహాయపడుతుంది మరియు రైతులు కష్టపడి సంపాదించిన దిగుబడిని సురక్షితం చేస్తుంది. రైతులు పంట కాలంలో కూలీల కొరత, పెరుగుతున్న రోజువారీ వేతనాల వంటి సమస్యలను ఎదుర్కొంటున్నప్పుడు వరి కోత యంత్రాలు రైతు సమాజానికి సహాయకంగా నిలిచాయి, ఎంతో తోడ్పాటును అందిస్తున్నాయి. ఎంతసేపు పట్టే చూస్తూ ఉంటావనా? ఇంకో విషయం మళ్ళీ చెప్తాలే, ముందు లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయనా.